అమ్మా సుధా, వాణి మీకోసం ఏం తెచ్చానో చూడండి అంటూ గిరి తన ఇద్దరు కూతుళ్ల కోసం తెచ్చిన డ్రెస్సులను బాక్స్లో పెట్టి తెచ్చాడు. ఇంకో 2 రోజుల్లో మన ఊళ్ళో పండుగ రాబోతుంది కదా, మీరా రోజు ఈ బట్టలు వేసుకోవాలి, సరేనా? అలాగే నాన్న, తొందరగా ఇవ్వు అంటూ చిన్న కూతురు వాణి ఎంతో ఆతృతగా అడుగుతుంది. అప్పుడు గిరి, వాణి ఆగరా, ఇదిగో ముందు అక్క సుధాకి, ఇదిగో ఇది నీకు అంటూ గిరి వాళ్ళిద్దరికీ డ్రెస్ ఉన్న చెరొక బాక్స్ ఇచ్చాడు. అప్పుడు వాణి వెంటనే ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడడానికి ప్రయత్నించగా గిరి అడ్డుపడి, వాణి ముందే చెప్పానుగా, ఇప్పుడు ఎవరూ కూడా అందులో ఏ డ్రెస్ ఉందో చూడకూడదు. ఇద్దరూ వెళ్ళి ఈ డ్రెస్సులు దాచిపెట్టుకోండి. పాపం, ఎందుకు నాన్న? చెల్లి చూడాలనుకుంటుంది కదా, అయినా ఇంకా 2 రోజుల తరువాత అయినా కూడా చూడాల్సిందే కదా. అమ్మా సుధా, నాన్న చెప్తున్నాడంటే దాని వెనుక ఏదో ఒక కారణమైతే ఉంటుంది కదా. అవునాన్నా, సరే, మీరు చెప్పినట్టుగానే నేను ఈ బాక్స్లో ఏ డ్రెస్ ఉందో చూడంలే. వానికి మాత్రం తన బాక్స్లో ఎటువంటి డ్రెస్ ఉందో చూడాలని ఆతృతగా ఉంది. తన బాక్స్ని దాచుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంది. నాన్నెందుకు తను తెచ్చిన డ్రెస్ని చూడనివ్వట్లేదు? అందులో అసలు నిజంగా డ్రెస్ ఉందా, లేక నాకంటే అక్కకి ఇంకా మంచి డ్రెస్ తీసుకొచ్చాడా? అవును, నాన్నకి నాకంటే అక్కంటేనే ఎక్కువ ఇష్టం. ఒకవేళ నాకు తెచ్చిన డ్రెస్ కంటే అక్కకి ఇంకా మంచి డ్రెస్ తీసుకొచ్చాడు కావచ్చు. అలా వాణి తలలో ఆలోచనలు బొంగరంలా తిరుగుతున్నాయి. రాత్రి పడుకున్నా కూడా అవే ఆలోచనలు. ఖచ్చితంగా నాన్న అక్కకి మంచి డ్రెస్ తీసుకొచ్చుంటాడు, నాకెలాగైనా సరే ఆ డ్రెస్ కావాలి అనుకొని ఇంట్లో అందరూ పడుకున్న తరువాత వాణి దొంగతనంగా వెళ్లి తన అక్క సుధా దాచిపెట్టుకున్న బాక్స్ ప్లేస్లో తన బాక్స్ పెట్టేసి ఆ బాక్స్ ని పట్టుకొచ్చేసింది. ఈ రోజు పండగ కదా, వెళ్ళి మీ డ్రెస్లను ధరించి రండి. అలాగే నాన్న. ఇద్దరక్క చెల్లెళ్ళు వెళ్లి డ్రెస్ వేసుకుని వాళ్ళ నాన్న ముందుకొచ్చారు. గిరి ఇద్దరినీ చూశాడు. వాళ్ళు కూడా ఒకరినొకరు చూసుకున్నారు. నాన్న, ఈ డ్రెస్ నాకు చాలా బాగుంది అంటూ సుధా తన చెల్లి వాణి వైపు తిరిగి, వాణి, నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. వాణి తన డ్రెస్ ని తన అక్క డ్రెస్ ని పోల్చుకొని చూస్తుంది. గిరికి విషయం అర్థమైంది. వాణిని దగ్గరికి పిలిచి, వాణి, నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, నాకు అక్క అంటే ఎంత ఇష్టమో నువ్వన్నా కూడా అంతే ఇష్టం. నువ్విలా భయంతో అక్క వస్తువులు దొంగతనం చేయటం మంచిది కాదు. అమ్మకైనా అక్కకైనా నువ్వంటే చాలా ఇష్టం అంటూ వాణికి అర్థమయ్యేలా చక్కగా వివరించాడు. సరే, మీరిద్దరూ వెళ్ళి మీ ఫ్రెండ్స్తో గడపండి. ఇద్దరక్క చెల్లెళ్ళు ఆనందంగా బయటికెళ్లిపోయారు. అప్పుడు గిరి భార్య అయిన సుశీల, ఏంటండి మీరు, ఆ వచ్చిన రోజే 2 డ్రెస్సులు ముందు పెట్టి ఎవరికి ఏ డ్రెస్ కావాలో అడిగితే సరిపోయేది కదా. సుశీల, చిన్నప్పటి నుండి మనం చూస్తున్నాం కదా, ఎప్పుడు వాణికి సుధా మీదే ధ్యాస. మనం సుధాని మాత్రమే బాగా చూసుకుంటున్నామని అనుకుంటుంది. వాణి ఇలా చేస్తుందని నేను ముందే గ్రహించి వాణికి తెచ్చిన డ్రెస్ ని సుధాకి, సుధాకి తీసుకొచ్చిన డ్రెస్ ని వాణికి ఇచ్చాను. వాణి ఇలాగే ఆలోచిస్తే తనకి భవిష్యత్తులో చాలా ప్రమాదం. అందుకే ఇప్పటి నుండే తనని అందులో నుండి బయటపడేలా చేస్తున్నాను అంటూ వివరించి చెప్పాడు గిరి. గిరి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాణి మాత్రం మారలేదు. వాణిలో మార్పు రాకపోవడం చూసి గిరి ఎంతగానో బాధపడేవాడు. నాన్న, మీరు చెల్లి విషయంలో ఎలాంటి బాధపడకండి, నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను. అది కాదు సుధా, తనిలాగే ఉండటం వల్ల భవిష్యత్తులో నీకు ఎలాంటి సమస్యలు తీసుకొస్తుందోనని ఆలోచిస్తున్నా. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు గిరి సుశీల దగ్గరికొచ్చి, సుశీల, నేను మన ఇద్దరు అమ్మాయిలకి ఒకేసారి పెళ్లి చేయాలనుకుంటున్నా. అందుకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాను అని చాలా బాధగా చెప్తున్నాడు. అప్పుడు సుశీల, ఏంటండి, ఇంత మంచి విషయాన్ని అలా బాధగా చెప్తారేంటి? అదా, నా బాధంతా వాణి గురించే. ఎక్కడ సుధాకి తెచ్చిన అబ్బాయి మాత్రమే బాగున్నాడు, నాకు సరైన అబ్బాయిని చూడలేదని వాణి అంటుందో అని ఆలోచిస్తున్నా. అలా ఏమవ్వదులేండి. అయినా మనం ఒక పని చేద్దాం, ఒకే ఇంట్లో ఉన్న 2 అబ్బాయిల్ని చూసి పెళ్లి చేద్దాం. అప్పుడే సమస్య ఉండదు. అలా కూడా సమస్యే. అందుకు నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఒకసారి ప్రయత్నించి చూద్దాం. మా నూరికి ఉత్తరం దిక్కున ఉన్న కొండల్లో అధర్వ అనే మహర్షున్నాడు. అతను మాత్రమే వానికి చక్కని గుణపాఠం చెప్పగలడు.
రేపే వాళ్ళిద్దరినీ ఆయన దగ్గరికి పంపిస్తాను. అని చెప్పి తన కూతుర్లిద్దరినీ పిలిచి, మీ ఇద్దరికీ నేను పెళ్లి చేయాలనుకుంటున్నా. కానీ మన ఆచారం ప్రకారం పెళ్లికి ముందు ఇక్కడ ఉత్తర దిక్కున ఉన్న కొండలలో అథర్వ అనే మహర్షి ఉంటాడు. అతన్ని దర్శించి రావాలి. అది కూడా కేవలం పెళ్లి చేసుకోబోతున్న వాళ్లే వెళ్ళాలి అని చెప్పి వాళ్ళని అథర్వ మహర్షి దగ్గరికి పంపించాడు. సుధా మహర్షిని చూడగానే వెళ్లి కాళ్ళకి నమస్కరించింది. అది చూసి వాణి కూడా వెంటనే వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసింది. అది చూసి అథర్వ మహర్షి వాణి సమస్య కనిపెట్టేశాడు. మీరిద్దరూ ఇక్కడే 3 రోజులుండి ఆశ్రమ పనుల్లో సాయం చెయ్యాలి. అలాగే మహర్షి గారు. వాళ్ళు 3 రోజులు అక్కడే గడిపి ఆశ్రమ పనుల్లో సాయం చేస్తున్నారు. 3 రోజులు గడిచిపోయాయి. అమ్మా సుధా, వాణి, మీరు వచ్చిన పని పూర్తయిపోయింది. 3 రోజుల పాటు ఇక్కడ సాయం చేసినందుకు మీకొక చిన్న కానుక అని వాళ్ళిద్దరికీ చెరొక కానుక ఇచ్చాడు. ఈ కానుక మీరు మీ పెళ్లి రోజు వేసుకున్న బట్టల మీద చల్లుకుంటే చాలు. మీ జీవితం అంతా బాగుంటుంది అని చెప్పాడు మహర్షి. అందుకు వాళ్ళిద్దరూ ఎంతగానో సంతోషించి తిరిగి ఇంటికెళ్ళిపోయారు. జరిగిన విషయాలన్నీ తమ అమ్మా నాన్నలకి చెప్పుకున్నారు. కొద్ది రోజుల తరువాత ఒకే ఇంట్లో నుండి వాళ్ళకి 2 అబ్బాయిల్ని చూసి పెళ్లి చేశాడు గిరి. పెళ్లి రోజొచ్చేసింది. పెళ్లి లెహంగాలు వేసుకున్న ఆ 2 అక్క చెల్లెళ్ళు అథర్వ మహర్షి ఇచ్చిన కానుకని తీసి ఒళ్లంతా చల్లుకున్నారు. ఒక్కసారిగా చెల్లి లెహంగా అంతా వెండిమయమైపోయింది. ఆహా, ఏంటి విచిత్రం! నా లెహంగా అంతా వెండిలా మారిపోయింది. ఇది చూడ్డానికి ఎంతో బాగుంది అంటూ ఎంతో సంతోషిస్తూ తన అక్క గదికి వెళ్లి సుధాని చూడగానే వాణి ఆశ్చర్యపోతుంది. సుధా లెహంగా అంతా బంగారంతో ఉంది. చెల్లి, నీ లెహంగా ఏంటి వెండితో ఉంది? నువ్వా మహర్షి ఇచ్చిన కానుకని చల్లుకోలేదా ఏంటి అని అడగ్గా చెల్లి కోపంగా, నువ్వు చల్లుకున్నది ఆ మహర్షి నాకిచ్చిన కానుక, నా లెహంగా నాకివ్వు అని సుధా మీదకి కోపంగా వెళ్ళింది. సుధాకి ఏమీ అర్థం కాలేదు. ఏంటి వాణి, ఏం మాట్లాడుతున్నావు? నీకిచ్చిన కానుక నా దగ్గరికి ఎలా వస్తుంది అని అడగ్గా, ఆ మహర్షి నాకంటే మంచి కానుక నీకిచ్చాడేమోనని కానుకలు మార్చేశాను. అంటే ఆ మహర్షి బంగారు లెహంగాను నాకే కదా ఇచ్చింది అని చెప్పగా అప్పుడు సుధా, అదేంటి వాణి, అలా ఎలా మారుస్తావు నువ్వు అని సుధా అడుగుతుండగా అప్పుడే అక్కడికి అథర్వ మహర్షి వచ్చి, చూసావా వాణి, ఎప్పుడూ కూడా పక్క వాళ్ల మీద ధ్యాస ఉంటే మనమెంత నష్టపోతామో. నేను నీకు బంగారు లెహంగా వచ్చేలా వరమిస్తే నువ్వు నీ భయంతో ఆ వరాన్ని పోగొట్టుకున్నావు. ఎప్పుడైనా ఎవరికి దక్కవలసింది వారికే దక్కుతుంది. నీకున్న ఈ గుణాన్ని నువ్వు మార్చుకోకపోతే ఇదిగో ఇలాగే నష్టపోతావు అని వానికి అర్థమయ్యేలా చెప్పాడు. అప్పుడు వానికి అర్థమైంది. ఇక ఆ రోజు నుండి వాణి తన అక్క మీద కుళ్ళుకోవటం మానేసింది. స్టూడెంట్స్, ఈరోజు కాలేజ్లో మీ ఫస్ట్ డే కదా, అందుకే మీరందరూ లేచి మీ పేరు, మీరెక్కడి నుండి వచ్చారో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చెప్పి క్లాస్ అందరికీ పరిచయం చేసుకోండి. అప్పుడే కొత్తగా కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కి క్లాస్ టీచర్ చెప్తూ ఉంది. అప్పుడు ఒక్కో స్టూడెంట్ తన పేరు చెప్పి తన గురించి చెప్తున్నారు. అలా క్లాస్లోని వేద అనే స్టూడెంట్ వంతు వచ్చింది. వేద నిలబడి తన గురించి చెప్పటం మొదలెట్టింది. హాయ్, నా పేరు వేద. మా నాన్న ఈ సిటీలోనే పెద్ద పోలీస్ ఆఫీసర్. అసలు నేను ఈ కాలేజ్లో కాదు చదవాల్సింది. ఇంతకంటే పెద్ద కాలేజ్ మన బయట స్టేట్లో ఉంది. కానీ మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నన్నంత దూరం పంపించడం ఇష్టం లేక ఇలాంటి కాలేజ్లో చేర్పించారు అంటూ వేద అక్కడున్న వాళ్ళందరినీ చాలా చిన్న చూపు చేసి మాట్లాడుతుంది. ఆ మాటలకి అక్కడున్న చాలా మంది స్టూడెంట్స్ కి బాధగా అనిపించింది. ఆ తరువాత అదే క్లాస్లో ఉన్న గాయత్రి అనే అమ్మాయి లేచి నిలబడింది. నా పేరు గాయత్రి. నేను చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంత పెద్ద కాలేజ్లో సీట్ సంపాదించాను. ఇంత పెద్ద కాలేజ్లో చదివేంత డబ్బు నా దగ్గర లేకపోయినా కూడా నా చదువుని చూసి ఫ్రీగా ఈ కాలేజ్లో సీట్ ఇచ్చిన కాలేజ్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ గాయత్రి చాలా చక్కగా మాట్లాడింది. గాయత్రి మాటలకి అక్కడున్న అందరూ ఎంతో ఆనందంగా చప్పట్లు కొడుతున్నారు. ఆ చప్పట్లు విని వేదాకి చాలా కోపం వచ్చింది. తర్వాత టీచర్ లేచి నిలబడి, అమ్మా గాయత్రి, చాలా చక్కగా మాట్లాడావు తల్లి. నువ్వు ఇలాగే బాగా చదివి జీవితంలో ఎంతో ఎత్తుకెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలా టీచర్ గాయత్రిని పొగిడింది.
దాంతో వేదాకి కోపం ఇంకా పెరిగిపోయింది. మరుసటి రోజు గాయత్రి కాలేజ్కి ఆలస్యంగా వచ్చి తొందరగా క్లాస్లోకి వెళ్లి ఒక బెంచ్లో కూర్చుంది. పక్కన చూస్తే వేద ఉంది. హాయ్ వేదా అంటూ చాలా ప్రేమగా పలకరించింది. అప్పుడు వేద కోపంగా, చిచ్చి, నువ్వేంటి నా పక్కన కూర్చున్నావు? అసలు నా పక్కన ఎలాంటి గొప్ప గొప్ప వాళ్ళు కూర్చుంటారో తెలుసా? కనీసం ఒక మంచి డ్రెస్ కూడా వేసుకోలేని నువ్వు నా పక్కన కూర్చోవడం ఏంటి? లే అంటూ వేద పెద్దగా అరుస్తుంది. అప్పుడు గాయత్రి, వేదా, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేనేం చేశాను ఇప్పుడు? అయినా ఇది కాలేజ్. ఇక్కడ ఒకరు పెద్ద ఒకరు చిన్న అనే తేడా ఉండదు. ఈ కాలేజ్ కుండవేమో గాని నాకుంటాయి. అయినా లక్షలకి లక్షలు డబ్బులు కట్టే మమ్మల్ని రూపాయి కూడా కట్టలేని నీలాంటి వాళ్ల పక్కన కూర్చోబెట్టడం ఏంటో. అలా వేద గాయత్రిని చాలా చిన్నచూపు చేసి మాటలంటూ ఉంది. వేదా, నువ్వన్నట్టు నా దగ్గర డబ్బు లేదు కావచ్చు, కానీ నీలా పక్క వాళ్లని చులకన చేసి మాట్లాడే స్వభావం మాత్రం లేదు. డబ్బొక్కటే ఉంటే సరిపోదు, కాసింత సంస్కారం కూడా ఉండాలి అంటూ గాయత్రి కూడా ఏమాత్రం తగ్గకుండా వేదాకి బదులిచ్చింది. దాంతో వేద చాలా కోపంగా, నీకెంత ధైర్యం? నాకే ఎదురు మాట్లాడుతున్నావా? ఉండు, రేపటికల్లా నిన్నీ కాలేజ్లోనే లేకుండా చేస్తాను అంటూ వేద క్లాస్ రూమ్ నుండి నేరుగా కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళింది. సార్, ఏంటి మీరు ఎక్కడెక్కడి నుండో ఒక్క పూట కూడా సరిగ్గా తినలేని వాళ్ళని తీసుకొచ్చి మా పక్కన కూర్చోబెడుతున్నారు? ముందా గాయత్రిని కాలేజ్ నుండి పంపించేసేయండి అంటూ వేద గాయత్రి గురించి చెప్తూ ఉంది. అప్పుడు ఆ ప్రిన్సిపల్ వేద చెప్పిందంతా విని, చూడమ్మా, ఇదేం 5 స్టార్ హోటల్ కాదు. డబ్బులు మంచిగా ఉన్న వాళ్ళని ఒకలా, లేని వాళ్ళని ఒకలా చూడడానికి. ఇది కాలేజ్. ఇక్కడ అందరూ సమానమే. కావాలంటే నువ్వే సీట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపో అంటూ ప్రిన్సిపల్ వేదాకి గట్టిగా సమాధానమిచ్చాడు. మరుసటి రోజు గాయత్రి కాలేజ్కొచ్చి వేద ముందు బెంచిలో కూర్చొని చదువుకుంటూ ఉంది. అది చూసి మిగతా స్టూడెంట్స్ అందరూ నవ్వుకుంటున్నారు. చూసారా, నిన్న ఏదో గాయత్రిని ఈ కాలేజ్లో లేకుండా చేస్తానని బడాయి మాటలని చెప్పి వెళ్ళింది. ఇప్పుడు చూస్తేనేమో సైలెంట్ గా ఉంది. అంతేనే మరి, డబ్బులున్నాయి కదా అని మనం ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటే ఇలాగే ఉంటుంది. అలా వేద గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. వేద అందరి మాటలు వింటూ కోపంతో రగిలిపోతుంది. అలా రోజు వేద గాయత్రిల మధ్య ఏదో ఒక వాగ్వివాదం జరుగుతూ ఉండేది. ఒకరోజు వేద తన కారులో వెళ్తూ ఉండగా కొద్ది దూరంలో గాయత్రి తన అమ్మతో కలిసి రోడ్డు పక్కన చిన్న టీ స్టాల్ పెట్టుకుని అమ్ముతూ ఉంది. అది చూసి వేద కారాపి టీ స్టాల్ దగ్గరికి వెళ్ళింది. ఓహో, ఇదా నీ పని? టీ అమ్ముకునేదానివి నీకెందుకే అంత పొగరు? అయినా చక్కగా ఇలా టీ అమ్ముకొని బ్రతకక నీకెందుకే ఈ చదువులు? వేద, మంచిగా మాట్లాడు. నేనేం ఎవరిని మోసం చేసి బతకట్లేదు. కష్టపడి పని చేసుకుని బ్రతుకుతున్నాను. నీకసలు ఇంత పొగరెందుకే? ఉండు, నీ పని చెప్తా అంటూ వేద కోపంగా కారులో తిరిగి ఇంటికెళ్ళిపోయింది. నాన్న, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ ఆ గాయత్రి టీ స్టాల్ మాత్రం అక్కడ ఉండకూడదు అని వేద పోలీస్ ఆఫీసర్ అయిన తన తండ్రికి చెప్తుంది. అందుకు వేద తండ్రి అయిన భూపతి, నిన్నంతలా ఏడిపించిన ఆ గాయత్రి టీ స్టాల్ ని చూడు ఏం చేస్తానో అంటూ భూపతి కోపంగా వెళ్లి, ఏయ్, ఏంటి ఇక్కడ టీ స్టాల్ పెట్టుకోవడానికి నీకెవరు పర్మిషన్ ఇచ్చారు? సార్, అదేంటి సార్ అలా అంటున్నారు? మాదేదో చిన్న షాప్ సార్. చిన్న షాప్ అంటే మాటలు కూడా అంతే చిన్నగా ఉండాలి గాని పెద్దగా ఉండకూడదు కదా. అప్పుడు గాయత్రికి అర్థమైంది ఇదంతా వేద చేయించిన పనని. తరువాత భూపతి గాయత్రి టీ స్టాల్ ని పడగొట్టించాడు. గాయత్రి ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోయింది. తర్వాత గాయత్రి చాలా కసిగా చదవటం మొదలెట్టింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అమ్మా వేద, నేను రిటైర్ అయిపోయాను. నీ చదువు అయిపోయింది. ఇక తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు? నాన్న, నేను ఎంబీఏ చేశాను కదా, చక్కగా ఏదైనా రెస్టారెంట్ పెడతాను. అప్పుడు భూపతి తన కూతురు రెస్టారెంట్ కోసం ఎన్నో డబ్బులు ఖర్చు చేసి పెద్ద రెస్టారెంట్ పెట్టించాడు. వావ్ నాన్న, ఈ రెస్టారెంట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ నాన్న. ఇక చూడు, నా తెలివితో ఒక్క బ్రాంచ్ ని ఎన్ని బ్రాంచెస్ గా చేస్తానో. అలా వేద రెస్టారెంట్ బిజినెస్ చేయటం మొదలెట్టింది. ఏ షెఫ్, ఏంటయ్యా ఇంత ఖరీదైన ఆయిల్ వాడితే ఇంకా మనకొచ్చే లాభమేముంది అసలు? ఆ సెకండ్ క్వాలిటీ ఆయిల్ వాడు. అదిగో ఆ వెజిటేబుల్స్ ఎందుకు పడేశారు
అవి పాడైపోయాయి మేడం. ఆ విషయం నీకు నాకు తెలుసు, తినేవాళ్ళకి తెలియదుగా. అయినా ఈ వంటలు నువ్వు నేను ఏమైనా తింటున్నామా? ఇంకోసారి ఇలా చేసావంటే నీకు ఈ ఉద్యోగం ఉండదు. ఇలా వేద ప్రతి విషయంలో కల్తీ చేస్తూ ఉంది. అలా ఇంకో 2 బ్రాంచెస్ని కూడా ఓపెన్ చేసింది. చూసావా నాన్న, నేను మీకు చెప్పినట్టే 2 కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేశాను అని చాలా సంతోషంగా ఉంది. అప్పుడే ఆ హోటల్ ముందుకి ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి కొంతమంది దిగి వేద వైపు వస్తూ ఉన్నారు. అందులో గాయత్రి కూడా ఉంది. అది చూసి వేద ఆశ్చర్యపోయింది. హలో మేడం, మేము ఫుడ్ ఇన్స్పెక్షన్కి వచ్చిన ఆఫీసర్స్. మీరు మాకు కొద్దిగా కోఆపరేట్ చేయాలి. చెయ్యకపోతే మా రూట్లో మేం వెళ్తాం. గాయత్రి మాటలకి వేదకి కోపం వచ్చింది. ఆఫీసర్స్ రైడ్. ఆ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయగా కిచెన్లో అన్ని కల్తీ పదార్థాలే ఉన్నాయి. మేడం, ఇక్కడ అన్ని కల్తీనే. ఈ రెస్టారెంట్ని సీజ్ చేయండి. అలాగే ఈవిడ గారి ఇంకో 2 బ్రాంచెస్ని కూడా సీజ్ చేయండి అంది గాయత్రి. ఆ మాటలకి ఉలిక్కిపడిన వేద, సీజ్ ఏంటి? నీకెన్ని డబ్బులు కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. నీకు డబ్బుతో కొనడం ఏదైనా అలవాటేగా, కానీ నన్ను కొనలేదు. సీజ్ చేయండి అంటూ గాయత్రి వేద రెస్టారెంట్ని దగ్గరుండి మరీ సీజ్ చేయించింది. ఏంటి వేద, బాధగా ఉందా? రోజు ఒక్క పూట భోజనం కోసం మేము పెట్టుకున్న ఒక్క టీ స్టాల్ని పడగొట్టడం నీకు గుర్తులేదనుకుంటా. అంటే నీ ఒక్క టీ స్టాల్ ఖరీదు నా 3 రెస్టారెంట్స్ విలువనా? ఇక్కడ విలువ నా టీ స్టాల్ది కాదు వేదా, జనం ప్రాణాలది అని చెప్పి వెళ్ళిపోయింది గాయత్రి. అప్పుడు అర్థమైంది వేదాకి, జీవితంలో ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు అని. అలాగే తను చేసిన కల్తీకి తనకి శిక్ష కూడా పడింది.